యమహా ఆటో లాంచ్ అయితే చాలా క్రేజీగా అయితే అయింది. అండ్ ఎక్స్‌పెక్టేషన్స్ అనుకున్నట్టయితే రీచ్ అయింది. కానీ ఒక్క విషయంలో తప్ప. హాయ్ దిస్ ఈస్ మోటోవట్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనమైతే 2,000 సబ్స్క్రైబర్స్‌తో దగ్గరగా ఉన్నాం. కొంచెం సపోర్ట్ అయితే చేసేయండి. యమహా వాళ్ళు అనుకున్న డేట్ ప్రకారంగా వాళ్ళైతే లాంచ్ అయితే చేసేసారు. అదే యమహా ఆర్2 ఆగస్ట్ 27 11:30కి అయితే వాళ్ళు లైవ్ స్ట్రీమ్ అయితే చేశారు వీళ్ళ బైక్ గురించి. అండ్ ఆ లైవ్ స్ట్రీమ్‌లో నేనైతే చాలా షాకింగ్ ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నాను. అండ్ ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌కి ప్రతీదీ రీచ్ అయింది. కానీ ఒక్కటి తప్ప అదేంటో ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ ఇంప్రెషన్స్ ఏమొచ్చాయంటే దీని డిజైన్ భయ్యా. ఫ్రంట్ లుక్ థండర్ డిజైన్ హెడ్‌లైట్‌తో అయితే డిజైన్ చేశారు. అండ్ ఇదైతే క్రేజీ స్టాండర్డ్ ఫీచర్ కింద అయితే ఉంది. అండ్ ఇందులో మనకి మోడ్స్ అయితే ఉంటాయి గదా! అందులో వీళ్ళు రెయిన్ మోడ్ అయితే పెట్టారు. అది సెగ్మెంట్‌లో అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఎడిషన్ అనమాట. అండ్ టీఎఫ్‌టీ డిస్‌ప్లే అయితే యాడ్ చేశారు భయ్యా. అదైతే క్లీన్ యూఐ అయితే ఉంది. అది మన డిజైన్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్స్ అనమాట. ఇందులో కలర్ అండ్ వేరియంట్స్ వచ్చేసి ఇందులో టోటల్ 5 కలర్స్ అయితే లాంచ్ చేశారు. 2 నాన్ క్విక్ షిఫ్టర్ వేరియంట్స్, 3 క్విక్ షిఫ్టర్ వేరియంట్స్ అనమాట. అండ్ దీని డెలివరీ వచ్చేసి మనకి మిడ్ సెప్టెంబర్‌లో అయితే స్టార్ట్ అవుద్దని అయితే చెప్పేశారు. అండ్ దీని ప్రైసింగ్ వచ్చేసి నాన్ క్విక్ షిఫ్టర్ ఏదైతే ఉన్నాయో అది 2,30,000 అయితే పెట్టారు. అండ్ క్విక్ షిఫ్టర్‌కి 2,39,000 అయితే పెట్టారు. అండ్ టాప్ వేరియంట్ ఏదైతే R2M ఉందో దానికి 2,50,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే పెట్టారు. అండ్ ఇదే నేను ఎక్స్‌పెక్టెడ్ చేసిన దానికన్నా ఎక్కువ ప్రైస్ అయితే ఉంది. అండ్ దీంట్లో అయితే నేను డిసప్పాయింట్ అయ్యాను. అండ్ ప్రైస్ వచ్చేసి చాలా హైలో ఉంది. అండ్ ఈ ప్రైజెస్ మనకి ఆన్ రోడ్ వచ్చేసరికి 3,00,000 అరౌండ్ క్లోజ్ అయితే పడతది. టాప్ వేరియంట్ ఏదైతే ఉందో. అండ్ బేస్ వేరియంట్స్ వచ్చేసి కొంచెం 2,70,000 అలా అయితే పడతది. అండ్ ప్రైస్ వచ్చేసి చాలా హై ఉంది. ఇది మన బేసిక్ R2 గురించి. ఇన్ డీటెయిల్‌లో వెళ్తే వీళ్ళ లైవ్ ఈవెంట్‌లో వీళ్ళు చాలా అయితే మెన్షన్ చేశారు. అదే R2 ఎలాంటి బైక్, R15 కన్నా ఎంత డిఫరెన్స్ ఉంటది. వాళ్ళైతే డైరెక్ట్‌గా నేను దీని కాంపిటీషన్‌కి అయితే లాంచ్ చేస్తున్నాను. ఏదైతే 200 సెగ్మెంట్ బైక్స్ ఉన్నాయో, 250 సెగ్మెంట్స్ బైక్స్ ఉన్నాయో, నేను దీనికి కాంపిటీషన్‌కి అయితే లాంచ్ చేస్తున్నాను. ఓపెన్ ఛాలెంజ్ అయితే చేసేసారు. అదేంటంటే వీళ్ళు R2లో మెయిన్‌లీ ఫోకస్డ్ ఆన్ స్పోర్టీ రైడ్ అనమాట. అండ్ ఎవరైతే రైడర్స్ ఉంటారో వాళ్ళకి స్పోర్టీ రైడ్ ఇద్దామని వీళ్ళైతే ఆఫర్ చేశారు. అండ్ ఇందులో మేజర్ చేంజ్ వచ్చేసి వీళ్ళైతే R1 R6 ఏదైతే బైక్స్ ఉన్నాయో, ఆ సిట్టింగ్ పొజిషన్ అనేది ఆ టైప్‌లో అయితే చేంజ్ చేసేసారు. ఎందుకంటే మనకు రీసెంట్‌గా R15 బైక్‌లో ఏదైతే హ్యాండ్ పొజిషన్ గాని, బ్యాక్ పెయిన్ గాని ఏదైతే వస్తుందో, వీళ్ళైతే దీన్ని మార్చేశారు. వాళ్ళ హ్యాండ్ పొజిషన్ అండ్ గ్రిప్ పొజిషన్ అన్నీ చేంజ్ అయితే చేసేసారు అకార్డింగ్ టు R1 అండ్ R6. అండ్ ఈ పొజిషన్ వచ్చేసి మెయిన్ అప్‌గ్రేడ్ అనమాట. ఎవరైతే బ్యాక్ పెయిన్ ఎక్కువ నోటీస్ చేస్తున్నారో, వాళ్ళకి ఇది చాలా ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఈ బైక్ తీసుకునేటప్పుడు. దీని ఇంజిన్ వచ్చేసి ఇది 204 సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ అనమాట. అండ్ దీంట్లో 6 గేర్ ట్రాన్స్‌మిషన్ అయితే ఉంటుంది. అండ్ దీంట్లో అయితే మనం నోటీస్ చేస్తుంటే ఈ ఇంజిన్ అనేది అడ్వాన్స్డ్ ఇంజిన్‌తో అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పేసారు. ఏదైతే R2 ఉందో. అండ్ దీని పవర్ వచ్చేసి ఇది 26.5 బీహెచ్‌పీ పవర్ విత్ 10,000 ఆర్‌పీఎం. అండ్ దీని టార్క్ వచ్చేసి 19.1 ఎన్ఎం టార్క్ విత్ 8,000 ఆర్‌పీఎం అనమాట. అండ్ నెక్స్ట్ మేజర్ థింగ్ వచ్చేసి ఈ బైక్ ఓన్లీ 149 కేజీ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఎవరైతే స్పోర్ట్స్ బైక్ తీసుకుందాం అనుకున్నారో విత్ లైట్ వెయిట్ ఇదైతే 149 కేజీతో అయితే వస్తుంది. అండ్ దీంట్లో వీళ్ళు లైట్ వెయిట్ చాసిస్ అయితే యాడ్ చేశారు. ఏరోడైనమిక్స్ అయితే తగ్గించడానికి వీళ్ళైతే స్పెషల్‌గా ఈ డిజైన్ అయితే చేశారు. ఈ బైక్ డిజైన్ అయితే చేంజ్ చేశారు. యమహా వాళ్ళు వాళ్ళ బైక్‌లో 3 మోడ్స్ అయితే యాడ్ చేశారు. అదే స్ట్రీట్ మోడ్, రెయిన్ మోడ్ అండ్ రేసింగ్ మోడ్. అండ్ ఇందులో మనం కస్టమ్ మోడ్స్ కూడా చేసుకోవచ్చు. అండ్ వీళ్ళు చెప్పారు మనం హ్యాండిల్ బార్ దగ్గర మనం బటన్స్‌తో అయితే మనం మార్చుకోవచ్చు. కస్టమ్ మోడ్స్ అయితే పెట్టుకోవచ్చు. సిట్టింగ్ పొజిషన్ ఏదైతే చెప్పానో ఇందాక వీళ్ళు మోటోజీపీ ఎడిషన్‌లో బైక్స్ అయితే ఏదైతే సిట్టింగ్ పొజిషన్స్ ఉంటాయో అవే సిట్టింగ్ పొజిషన్స్ అయితే పెట్టారు. మనకి ఎక్కువ బ్యాక్ పెయిన్ కానివ్వండి అయి ఏమీ రాకుండా. మెయిన్‌లీ సస్పెన్షన్ విషయానికొస్తే ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ అడ్జస్టబుల్ సస్పెన్షన్‌తో అయితే వస్తుంది. అండ్ ప్రీవియస్ సస్పెన్షన్ కన్నా ఇది అడ్వాన్స్డ్ సస్పెన్షన్స్ అయితే వీళ్ళు లోడ్ అయితే చేశారు. మనం ముందే ఏదైతే అడ్జస్టబుల్ క్లిప్పర్స్‌తో మనం ఫ్రంట్ సస్పెన్షన్ అయితే అడ్జస్ట్ చేసుకునేవాళ్ళం. ఇది వాళ్ళు ప్రీలోడ్‌గా అయితే ఇచ్చేస్తున్నారు. ముందే మీరు అడ్జస్ట్ చేసుకునేటట్టు. అండ్ ఇది ఇవాళ జరిగిన R2 అనమాట. అండ్ ఈ బైక్ కోసం నేనైతే హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ చేయడానికి చాలా చాలా ఎదురు చూస్తున్నాను. ఒక్కసారి షోరూమ్‌లో గనక మనకి రిలీజ్ అయితే దాన్ని వెళ్లి చూసుకోవడానికి నేనైతే ఒక చిన్న వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మర్చిపోకుండా మన ఛానల్